కళ్ళబొల్లి కబుర్లతో నమ్మిస్తారు. ఆపై తేనె పూసిన మాటలతో మత్తులోకి దించుతారు. సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలను సేకరిస్తారు. చివరికి వాటినే ఆయుధాలుగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తారు. తాము అడిగినంత ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారు. తాజాగా ఇలాంటి ఓ ముఠాని గోల్కొండ పోలీసులకు చిక్కింది. హనీ ట్రాప్ పేరుతో అందనకాడికి దోచేస్తున్న 5గురిని గోల్కొండ పోలీసులు పట్టుకున్నారు. యోగా గురువు రంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. ఆపై వారిని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. రంగారెడ్డి యోగాశ్రమంలో అనారోగ్యం పేరుతో 2 మహిళలు కొంతకాలం క్రితం చేరారు. ఆపై ఆయనతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆపై మరో 2 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ లీడర్ అమర్ డిమాండ్ చేశాడు. దీంతో గోల్కొండ పోలీసులకు బాధితుడు రంగారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేశారు. అనంతరం 5గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. హైదరాబాద్లో హనీ ట్రాప్ వలలో చిక్కుకున్న యోగా గురు రంగారెడ్డికి సంబంధించి ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ 5గురు వ్యక్తులను సైతం గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు కూడా ఇందులో రంగప్రవేశం చేసి అన్ని ఆధారాలతో అన్ని కోణాల్లో కూడా వారు దర్యాప్తు చేసి మొత్తంగా 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొదటగా అనారోగ్యం కారణంగా 2 మహిళలు 2 నెలల క్రితం జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు.